హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మేము ఎగ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, మిరియాల పొడి, సాల్ట్, కొత్తిమీర, చైనీస్ చిల్లీ, సోయా సాస్, టమాటా కెచప్, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్, షుగర్, చెస్మస్, 2 ఎగ్స్, వెనిగర్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధానంగా వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఒక ఎగ్ని 4 పీసెస్ చేసుకోవాలి. 4 ఎగ్స్ని కూడా అలా ఎల్లో కలర్ పక్కకు పోకోకుండా నీట్గా కట్ చేసుకోవాలి. పిల్లలు డైరెక్ట్గా ఎగ్గిస్తే చాలామంది తినరు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ని వీడియో చేసినట్లుగా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ని తీసుకొని 2 ఎగ్స్ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్న తర్వాత మరి అవి 3 పదార్థాలు కలిసేలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదాని కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. పిండి అంతా ఉంటలు లేకోకుండా నీట్గా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా చూడండి, ఇలా స్మూత్గా రావాలన్నమాట. మనకి అంచులకంతా పిండి ఉంది కదా, వాటిని కూడా నీట్గా అంచులంతా నీట్గా అనేసుకొని తర్వాత మరి స్మూత్గా మనం బీట్ చేసుకోవాలి. చేత్తోనే చేసుకోవాలి, ఎందుకంటే బీటర్తో మనకి నీట్గా రాదనమాట. ఇలా చేత్తో కలుపుకుంటే మనకి ఇలా జారుడుగా రావాలి. చూడండి ఎంత స్మూత్గా ఎక్కడ బబుల్ లేకుండా వచ్చిందో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ వచ్చింది కదా, చూడండి ఆయిల్ కాగింది మనకి. ఇప్పుడు ఎగ్స్ అన్నిటిని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ ప్లేట్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా పిండిలో డిప్ చేస్తూ ఎగ్స్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎల్లో కలర్ ఎగ్ని మనం తీసేయకూడదు. ఎల్లో కలర్స్ ఉందని అది కూడా డివైడ్ కాకుండా నీట్గా పిండిని కలుపుకుంటూ ఒక్కొక్కటిగా వేసేయాలి. చూడండి, అలా నీట్గా ఒక్కొక్కటిగా వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇలా లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు వేయించుకొని
మనం ఇంకో ప్లేట్ తీసుకొని అందులోకి ఇవి వేసేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. వీటిని మరో ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలినవి కూడా అలాగే మనం ఒక్కొక్కటిగా వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నీట్గా ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. నెమ్మదిగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చేతి మీదకి పడుతుంది. చూడండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం, చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. దీనికి పచ్చివాసన కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు పచ్చివాసన మనకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి గ్రీన్ చిల్లీ తరుగు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ని తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తపడుతూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఎక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చేసుకోవాలి. ఇందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు చైనీస్ చిల్లీ వేసుకోవాలి. మనం ఇందులోకి కారం పొడి అస్సలు వాడకూడదు. మనకి చైనీస్ చిల్లీలోనే కారం వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో దొరుకుతుంది అన్నమాట మనకి. ఇప్పుడు సోయా సాస్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత టమాటో కెచప్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాన్ని మిక్స్ అయ్యేలా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు చెస్మస్ వేసుకోవాలన్నమాట. చిటికెడు చెస్మస్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఘాటు రాకుండా మనకి మసాలా మాడిపోకోకుండా బాగా ఫ్లేవర్స్ అన్నీ ఎగ్ మంచూరియాకి తీసుకునేలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి సూప్ లాగా కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని కాసేపు ఇప్పుడు మనము ఎగ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకోవాలి. బాగా నీట్గా వాటన్నిటికీ మసాలా పట్టేలా కలుపుకోవాలి. చూడండి నీట్గా వాటికి మసాలా అంతా పట్టేసింది కదా, ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకుందాం. మరోసారి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి
తయారైపోయింది. పిల్లలకు ప్లేట్లో వేసిస్తే ఒక్కటి కూడా వదలకుండా నీట్గా తినేస్తారనమాట. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు కూడా ఇంట్లో చూసుకుంటూ మొబైల్లో చూస్తూ మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. నేను కొలతలు ఎలా అయితే చెప్పానో సేమ్ అదే మెజర్మెంట్తో తీసుకోండి. చూడండి, తినడానికి మా పిల్లలు రెడీగా ఉన్నారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.